వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 18వ తేదీన బుధవారం రోజున సాయంత్రం 4 గంటల తర్వాత వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. కనుక ఈ సింహ రాశి వారికి ఈ రోజున ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, వీరికి ఫోన్ కాల్ వల్ల ఎలాంటి వార్త అనేది వీరు వినబోతున్నారు, ఇక వాటికి సంబంధించినటువంటి సూచనలు ఏంటి, అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి, ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్ అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం. ఎందుకంటే సింహ రాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది అద్భుతంగా ఉందా లేదా వీరికి ఏమైనా సమస్యలు రావటం అనేవి ఉన్నాయా, ఇలా ప్రతిదీ కూడా అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి వారు సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ సింహ రాశి వారికి ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. అయితే ఈ రాశి చక్రంలో 5వ రాశి కాబట్టి అద్భుతమైన అవకాశాలను వీరికి ఎప్పుడు కూడా ఉంటాయి. సూర్యుడు ఆధీనంలో ఉండే ఈ రాశికి కోపం ఎక్కువగా కూడా ఉంటుంది. సింహం రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సూర్య భగవానుడి యొక్క ప్రభావం అనేది చాలా ఉంటుందనైతే చెప్పుకోవచ్చు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు సింహ రాశి వారికి ప్రభువు, అలాగే నవగ్రహాలకి కూడా రాజుగా వ్యవహరించడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క సింహ రాశి వారు అనేక లక్షణాలను కూడా కలిగి ఉంటారనైతే చెప్పుకోవచ్చు. వీరు సమస్యలను తామే స్వంతగా పరిష్కరించడంలో చాలా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అంటే వీరికి సింహరాశిలో పుట్టిన వారికి తెలివితేటలు అనేవి చాలా ఉంటాయి. అంటే వీరు ఏదైనా ఆలోచించైనా ఏదైనా నిర్ణయం తీసుకున్న చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. వీరి తెలివితేటలే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత గొప్పగా అయితే ఈ యొక్క సింహరాశుల వారు అయితే తెలివితేటలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహ రాశి వారి స్వభావ రీత్యా అత్యంత ధైర్యశాలలు, స్నేహితులతో ఎంత నమ్మకంగా కూడా ఉండేవారు. అయితే ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వీరు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా అయితే నిబద్ధతతో అయితే చేస్తూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. మౌనంగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు. అందరితో కలుపుగోలు తనం అనేది వీరికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబ భద్రత కోసం, కుటుంబ బాధ్యతల కోసం కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను, అధికమైన ఆత్మవిశ్వాసాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. రాజసం ఉట్టి పడుతుంది, క్రమశిక్షణ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క సింహ రాశి వారికి. అలాగే ఎప్పుడు చురుగ్గా ఉంటారు. తమ అభివృద్ధిని కోసం, కుటుంబ అభివృద్ధి కోసం ఎక్కువగా అయితే శ్రమిస్తూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు. అందరికీ సహాయం కూడా చేస్తారు. అంటే ఎవరైనా ఆపదలో ఉన్నా తమకే సమస్య వచ్చినట్టు వీరే ముందుగా అయితే చలించిపోతూ ఉంటారు. అలాంటి మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. కాబట్టి ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ఆర్థిక సహాయమా లేదా వారి యొక్క మాట సహాయమా, వారి యొక్క సమస్యను తీర్చగలిగే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ నాకెందుకులే వారి యొక్క సమస్య అనేది అస్సలు అనుకోరు. ఎవరి సమస్య అయినా సమస్య అన్నట్లుగా భావిస్తూ ఉంటారు ఈ రాశివారు. ఒకప్పుడైతే మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు, కానీ పొగడతలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందరి మీద ఆధిపత్యం అనేది చూపించడానికి అయితే వీరికి ఎక్కువగా అయితే ఇష్టంగా ఉంటుంది. ఇక దయలేని వారిలా కూడా ఉంటారు, కానీ అందరికీ కూడా సహాయ సహకారాలు అనేవి అందిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి హఠాత్తుగా అయితే ఈ రోజున పెద్ద విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వీరి జీవితంలో కొన్ని గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ రోజున అయితే ఉండబోతుందనైతే చెప్పుకోవచ్చు. ఇక గ్రహస్థితులు అన్నీ కూడా ఈ యొక్క సింహ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో అయితే ఈ రాశి వారికి అయితే
హఠాత్తుగా కొన్ని పరిమాణాలు అయితే ఈ సింహరాశి వారికి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక ఆదాయ విషయంలో మొదటిగా అయితే ఖర్చులు ఎక్కువగా వచ్చి పడతాయనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఖర్చుల విషయంలో ఇబ్బందులను మీరు ఎదుర్కొంటారు ఈ సమయంలో. కాబట్టి మీ యొక్క డబ్బు విషయంలో కాస్తంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. మీకున్నటువంటి చుట్టుపక్కల లేదా నమ్మిన వారే మీకు సహాయం చేయడానికి లేదా వెనుకంజ వేస్తూ ఉంటారు. కాబట్టి అత్యవసర పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. రుణాల కోసం ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు. అదనపు ఖర్చులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఖర్చు చేసే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మీ యొక్క ఖర్చులు అనేవి నియంత్రించండి. అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఫిబ్రవరి 18వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల అయితే ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు అయితే వీరికి గోచరిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక అనేది ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే రావటం అనేది జరుగుతుంది. ఇక వీరు చాలా మీ యొక్క ఆనందానికి హద్దులే ఉండవు. అలాంటి మంచి గుడ్ న్యూస్ అనేది యొక్క సింహరాశి వారిలో పుట్టిన వారైతే వింటారు. అది బంధువర్గం నుండి రావచ్చు, లేదా స్నేహితుల నుండి కూడా రావచ్చు, లేదా ఇరుగు పొరుగు వ్యక్తుల ద్వారా కావచ్చు, ఇలా మీ కుటుంబ సభ్యుల దగ్గర నుండైనా కావచ్చు. ఇలా ఒక మంచి గుడ్ న్యూస్తో అయితే వారు మీకు ఫోన్ కాల్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వీరికైతే ఇలా ఈ ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త వినే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ రోజున మంచి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు. ఇక విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో ఆలస్యం అయితే అవుతూ ఉంటుంది, కానీ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు అలా నత్తనడక కొనసాగుతూనే ఉంటాయి ఈ రాశి వారికి. ఇక వ్యాపారంలో పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది అయితే కనిపించట్లేదు. వ్యాపార స్థానంలో గిరాకీ లేక ఆందోళన చెందుతూ ఉంటారు చూడు, అలాంటి వారికి కూడా మంచి ఉపశమనం అనేది లభిస్తుందనేది చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వ్యాపారంలో సాధారణ లేదా నష్టాలు కలిగించే ఫలితాలు మీరు చాలా చూసారు, కానీ ఆ నష్టాలు అనేవి ఈ సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మీ కుటుంబంలో ఉన్న మీ కుటుంబ సభ్యులలో ఉన్న చికాకులు, గొడవలు అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కుటుంబ పరక సమస్యలు ఎదుర్కొన్న వారికైతే అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకి శ్రమ అనంతరం మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థులకి చదువు పట్ల శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి మహిళలకు అంటే స్త్రీలకు ఆందోళన వాతావరణం ఉన్నా కానీ మీకు మంచి ఉపశమనం అయితే లభిస్తుంది. ధనపరమైన సమస్యలు కూడా ఈ సమయంలో స్త్రీలకైతే తగ్గుముఖం పడతాయి. ఇక ఆరోగ్య విషయంలో అయితే శ్రద్ధ తీసుకోవాలి. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఫిబ్రవరి 18వ తేదీన బుధవారం రోజున అయితే ఈ రాశి వారికి ఇలాంటి ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. కనుక ఈ రాశి వారికి మీ యొక్క సమస్యలు, కష్టాలు కూడా తగ్గుముఖం అయితే పట్టబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశికి అధిపతి సూర్యుడు కనుక ఈ సమయంలో మీకు సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే లభిస్తుంది. ఎందుకంటే మీరు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు, ధైర్యం కూడా మీలో చాలా అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయండి, ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహ రాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం 100% ఇదే.